హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇది ఒక విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చిన సిటీ రైల్ సర్వీస్. అది చాలా నగర ప్రయాణాన్ని సులభతరం చేసే క్రమంలో భాగంగా మెట్రో వచ్చింది. అది హైదరాబాద్కే ఒక తలమానికంగా బాసిల్లుతోంది. ఇది అందరికీ తెలిసిందే. దాన్ని చేపట్టిన ఎల్ఎన్టీ చాలా కాలం ఎల్ఎన్టీ దాన్ని నిర్వహించింది. ప్రభుత్వం చాలా భూములు ఎల్ఎన్టీకి దానికి ఆ ప్రాజెక్టులో భాగంగా ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం కీలకమైన ప్రాంతాల్లో చాలా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ని కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ తగ్గిపోవడము, సెకండ్ ఫేజ్ విస్తరణకి వెళ్ళకపోవడం, ఎల్ఎన్టీ మొదటి ఫేజ్లోనే కొన్ని కంప్లైంట్స్ రావడము, తర్వాత మాకు లాస్ వస్తుంది, మేము దీన్ని చేయలేకపోతున్నామని చెప్పి 1-2 సార్లు ఎల్ఎన్టీ చెప్పడం. దీంతో ప్రభుత్వమే దాన్ని టేకప్ చేయాలని డిసైడ్ అయింది. ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయడానికి అంతా మాట్లాడేసుకున్నారు. అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. దానికి ఇవ్వాల్సిన డబ్బు కూడా కొంత చెల్లించారు. బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయాలి. దానికి కూడా ప్రభుత్వం డిపిఆర్ అంతా రెడీ చేసుకుంది. ఎల్ఎన్టీతో ఒకవైపు చర్చలు జరుగుతుండగానే బేరసరాల గురించి సెకండ్ ఫేజ్కు సంబంధించిన డిపిఆర్ రెడీ అయిపోయింది. సైమల్టేనియస్గా రెడీగా పెట్టుకున్నారు. మ్యాపింగ్ అంతా అయిపోయింది. ఎక్కడెక్కడ భూసేకరణ చేయాల్సి వస్తుంది అంతా రెడీ. ఎల్ఎన్టీకి అమౌంట్ ఇచ్చేసి ఫస్ట్ ఫేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకోగానే సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవాలి. దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్కి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండేలాగా కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నారు. సో ఈ మధ్యలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి 13,600 కోట్లు జపాన్ నుంచి హైదరాబాద్ మెట్రో కోసం ఇచ్చిన నిధులు ఫండింగ్ ఐఆర్ఎఫ్సికి వచ్చి ఐఆర్ఎఫ్సి నుంచి తెలంగాణకు మాత్రం రిలీజ్ చేయకుండా ఐఆర్ఎఫ్సి ఆపుకొని కూర్చుంది. దాదాపుగా ఇది 25 డేస్ 25 రోజులు అవుతోంది. చాలా తక్కువ వడ్డీకే తెలంగాణ ప్రభుత్వానికి ఈ రుణం దొరుకుతోంది. ఐఆర్ఎఫ్సికి జపాన్ ₹2 అంటే 2% ఇస్తే అది కొంచెం ఎక్స్ట్రా తన ప్రాఫిట్ చూసుకొని 3.5% to 4% బిట్వీన్ తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. అంటే చాలా తక్కువ, 40 పైసల వడ్డీ, మన భాషలో చెప్పుకోవాలంటే 40 పైసల వడ్డీకే ఈ రుణం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. దాంతో ఫస్ట్ ఫేజ్ క్లియర్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళాలని, దాని ద్వారా రవాణా సులభతరం అవుతుంది. బకాయిలు తీర్చుకోవడంతో పాటు లాభాల్లోకి తీసుకెళ్లడానికి తన మార్గాన్ని సుగమం చేసుకుంటుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పంచాయతీ తెగడం లేదు. ఐఆర్ఎఫ్సి నుంచి ఫండ్ ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి డ్రాగ్ ఆన్ చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, దీనికి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అని ఆయన చాలా తీవ్రమైన అలిగేషన్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి గారికి లేఖలు కూడా రాశారు. కిషన్ రెడ్డి గారేమో మాకు సంబంధం లేదు, మాకేమో సంబంధం, అది రైల్వే ఐఆర్ఎఫ్సి చూసుకుంటే మేమెందుకు అడ్డుపడతామని చెప్పి ఆయన అంటారు. మొత్తం మీద ఇవాళ కిషన్ రెడ్డి గారికి నిన్న రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. నేను ఢిల్లీ వస్తున్నాను, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ తీసుకుంటే మన ఇద్దరం వెళ్దాం, ఇద్దరం వెళ్ళి ఈ ప్రాబ్లంని పరిష్కరించుకొని నిధులు తెచ్చుకుందాం తెలంగాణకని రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడం. కిషన్ రెడ్డి గారు మరి దానికి సానుకూలంగానే స్పందించారనుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరు అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి దగ్గరికి కొద్దిసేపటి క్రితం వెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు అక్కడ మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది సుమారుగా. సో తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ మీటింగ్కి సంబంధించి మరికొన్ని ఇన్పుట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అరుదైన అపురూపమైన సందర్భం. ఎందుకంటే ఉప్పు నిప్పులాగా ఉండే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, సరే మొత్తం మీద ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరు ఒక మెట్టు దిగి ఉండొచ్చు, ఒకరు ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇగో క్లాషెస్ని
పక్కన పెట్టి ఉండొచ్చు, ఏదైనా ఆహ్వానించదగ్గ పరిణామం కదా. సో మీకేమనిపించింది అక్కడ అశ్విని వైష్ణవ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా మాట్లాడారా వీళ్ళు, లేక వెళ్ళిన పర్పస్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? ఏంటి అసలు అవుట్కమ్? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి పైన ఏదైతే రేవంత్ రెడ్డి తనపైన చేసినటువంటి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. అట్ ద సేమ్ టైం ఫేజ్ 2 కనుక మెట్రో వస్తే హైదరాబాద్కి లాభం జరుగుతుంది, అదేవిధంగా పార్టీ కూడా లాభం జరుగుతుంది. అసలు ఎక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అన్నది కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే ఆ కిషన్ రెడ్డి ఈ సమావేశానికి రావడానికి ముందు చేసినటువంటి యాక్టివిటీ ఏంటి అంటే, అసలు దీనికి మన పైన ఎందుకు బ్లేమ్ వేస్తున్నారు, అసలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఫేజ్ 2కి అనుమతి ఇచ్చినటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అదేవిధంగా ఐఆర్ఎఫ్సి ఎందుకు దీనికి నిధులు విడుదల చేయట్లేదని కూడా కొంత లెగ్ వర్క్ చేయడం జరిగింది. అయితే ఆయనకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఈ 2 అంశాలే ఈ ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల రూపాయల నిధులు విడుదల కాకుండా ఉన్నాయి. అంటే ఇనిషియల్గా ఐఆర్ఎఫ్సి తెలంగాణ ప్రభుత్వానికి 13,600 కోట్లు నిధులు తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఈ 13,600 కోట్లు తీసుకెళ్ళి ఆ ఫేజ్ 2 ఎల్ఎన్టీ ఫేజ్ 1ని స్వాధీనం చేసుకోవడానికి ఏదైతే ఎల్ఎన్టీకి చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎల్ఎన్టీకి చెల్లించేస్తే ఆ తర్వాత ఏమవుతుంది? సో ఇప్పుడు తర్వాత అసలు యాక్చువల్గా పట్టణాభివృద్ధి శాఖ ఏ మెట్రోకైనా అనుమతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే టికెట్లు అమ్మకాలు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే డబ్బు మొత్తం కూడా ఓఎండ్ఎంకే ఖర్చు పెట్టాలి, అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దీనికే ఖర్చు పెట్టాలి. లేకపోతే ఏమవుద్దంటే తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎక్కువ నిర్వహణకే అసలు దాన్ని కొనసాగించడానికే కష్టతరం అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ 13,600 కోట్ల రూపాయలు ఈ ఎల్ఎన్టీ పే చేస్తే దానిపైన వడ్డీ చెల్లించుకోవడానికి తర్వాత బకాయిలు చెల్లించడానికే ఈ వచ్చే డబ్బులంతా చేస్తే ఫేజ్ 2ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ప్రశ్నని పట్టణాభివృద్ధి శాఖ అడిగింది. దానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకే ఐఆర్ఎఫ్సి ఈ నిధుల్ని విడుదల చేయడానికి ఆపేసింది. సో ఓఎండ్ఎం ఎట్లా చేస్తారు, డిపిఆర్ని మాకు క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి పట్టణాభివృద్ధి శాఖ అడిగింది. సో దానివల్ల అదొక టెక్నికల్ అంశం. సో ఆర్థిక పరమైనటువంటి అంశం ఏంటంటే ఈ 13,600 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సి దగ్గర నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఎలా తిరిగిస్తారు, దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ ఏంటి, ఆ అంశాలను కూడా క్లియర్ చేయలేదు అని కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఈ 13,600 కోట్లు మీరు ఇస్తే మేము దానికి ఖర్చు పెట్టుకుంటాం, ఎల్ఎన్టీకి ఇస్తాం, తర్వాత ఈ ఫేజ్ 2 కూడా మేము కొంత అమౌంట్ ఇస్తాం, తర్వాత దానిపైన వచ్చే మొత్తానికి కూడా అంటే ఈక్విటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్క్రో అమౌంట్లో కూడా మేము వేసాం. కాబట్టి ఈ వచ్చే రుణాలు మీరు ఎంత ఇచ్చినా కూడా దానికి ఇంతకుముందు గతంలో మేము ఎక్కువ శాతం రుణాలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నాయి కాబట్టి మాకు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఎన్ఓసి ఇవ్వండి, మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు, మెట్రో ఫేజ్ 2 మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటాం, మా ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుంది. సో మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే ఇప్పుడు ఎన్ఓసి ఎవరు ఇవ్వాలన్న దాని మీద ఇప్పుడు మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఐఆర్ఎఫ్సి ఇవ్వాలా ఎన్ఓసి, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ ఇవ్వాలా, దీని మీద కూడా కొంత గందరగోళం ఏర్పడింది. ఇది సాంకేతికపరమైనటువంటి గందరగోళం. ఇంకొక మూడో అంశం ఏంటంటే ఎల్ఎన్టీతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వెండర్స్ ఎవరైతున్నారో ఆ వెండర్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కూడా క్లియర్గా లేవు. సో ఆ అగ్రిమెంట్ల భారం అంతా కూడా మళ్ళీ ఐఆర్ఎఫ్సి చూడాలి, తర్వాత పట్టణాభివృద్ధి శాఖ చూడాలి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడాలి. సో ఈ 3 అంశాలు ఆర్థికపరమైనటువంటి అంశం, అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి అంశం, వెండర్లతో ఎల్ఎన్టీ వెండర్స్తో వచ్చినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశం. సో ఈ మూడింటిలో క్లారిటీ లేకపోవడం వల్లే ఐఆర్ఎఫ్సి తన నిధులను విడుదల చేయడానికి కొంత జాప్యం చేసింది. దాన్నే పదే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అడిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడం వల్లనే ఈ నిధులను ఆపేసింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే మీరు ఎన్ఓసి ఇచ్చేయండి, మీ ఫేజ్ 2 మేము కట్టేసుకుంటాం, మా డబ్బులతో మేము కట్టుకుంటాం, మీరు 13,600 మీరు ఇస్తా ఉన్న డబ్బుకి ఎస్క్రో అకౌంట్లో ఈక్విటీ అమౌంట్ మొత్తం కూడా జమ చేసిన తర్వాత కూడా మీరు ఆపటం, అదేవిధంగా ఇన్ ప్రిన్సిపల్ మీరు అంగీకరించిన తర్వాత ముందుగా ఈ ప్రాజెక్ట్ అంతా చూసి అంగీకరించిన తర్వాత అంటే వాళ్ళు మొదట పెట్టిన కండిషన్ ఏంటంటే ఎల్ఎన్టీ అనేది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ ఎంటిటీ కాబట్టి దానికి మీకు రుణాలు ఇవ్వడం కష్టం కాబట్టి
దాన్ని మీరు స్వాధీనం చేసుకోమని చెప్పి ఐఆర్ఎస్సి అడిగిన తర్వాతనే ఎల్ఎన్టీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ ప్రక్రియ అంతా జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత చివరికి మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వకపోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా ఆగిపోతుంది, ఫేజ్ 2 కూడా ఆగిపోతుంది, ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క అభియోగాల్ని కిషన్ రెడ్డి మీద చేశారు. అంటే కిషన్ రెడ్డి అదేవిధంగా మిగతా ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఎవరైతున్నారో వాళ్ళందరి నియోజకవర్గాల్లోనే ఫేజ్ 2 పోతుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకోవాలన్నది ఆయన యొక్క ఆరోపణ. సో మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు అశ్విని వైష్ణవ్ కలిశారు కాబట్టి అసలు సమస్య ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది కూడా మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అసలు సమస్య అందరికీ తెలుస్తూనే ఉంది, కాకపోతే అసలు సమస్య రాజకీయమే, అంతకుమించి టెక్నికాలిటీస్ లేవు, ఫైనాన్షియల్స్ లేవు, అది ఓపెన్ సీక్రెటే. బహుశా అది ఇప్పుడు అశ్విని వైష్ణవ్ దగ్గర క్లియర్ అయిపోతుందేమో చూడాలి. తర్వాత మన డిబేట్లో కూడా ఇంకొన్ని అంశాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. నేను కొన్ని తీస్తాను. ఇక్కడ ఉన్న 2 పార్టీల ప్రతినిధులు కూడా మెట్రోకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అలాగే కిషన్ రెడ్డి గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గర ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కలిశారు కదా, ఆ సమావేశం ఇంకా నడుస్తుంది. అసలు ఏంటి వివాదం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయడంలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీదే చేస్తోంది ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం మీద కాదు, కేంద్ర రైల్వే శాఖ మీదగా చేస్తున్న ఆరోపణలు కాదు. ఎందుకు అసలు ఎక్కడ తేడా వస్తుందనేది చూద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. అసలు ఏంటి ఈ డిస్ప్యూట్లో మీరు ఎందుకు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? స్ట్రైట్ వికే గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. మేము డిస్ప్యూట్లకు మేము ఎందుకు తీసుకొని వస్తున్నాం సార్, అసలు ఈ అంశాన్ని డిస్ప్యూట్ చేసింది కిషన్ రెడ్డి గారు కాబట్టి ఆయన యొక్క పేరు ప్రస్తావన తీసుకొని రావాల్సినటువంటి అవసరం వచ్చింది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 15వ తారీఖు నాడు మీడియా ముందుకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల జరుగుతున్నటువంటి రాజకీయము, కేంద్రంలో బాధ్యతగా ఈ రాష్ట్రానికి వనరులు తీసుకొని రావాల్సినటువంటి కిషన్ రెడ్డి గారు కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నేరుగానే ప్రశ్నించాము. ఇక్కడ ఏం సీక్రెట్ కూడా లేదు కదా సార్. ఎందుకనంటే మెట్రో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకంటే ముందు అప్రూవ్ అయినటువంటి మెట్రోనే తప్ప ఆ రోజు దేశంలో 2వ స్థానంలో ఉంటున్నటువంటి హైదరాబాద్ మెట్రో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కనీసం 1 కిలోమీటర్ కాదుగా దాని అనుమతుల గురించి ప్రస్తావించిన పాపన పోలే. జస్ట్ లాస్ట్ ఎన్నికల కంటే ముంగట ఏదో ప్రయత్నం చేసి జనాలని పక్కదారి పట్టించేదో చేసిరు తప్ప నిజంగా 9.5 ఏళ్ళల్లో నగర ప్రజల గిట్ట వెసులుబాటు కోసం అని చెప్పి చేసే ప్రయత్నం చేసి ఉంటే జరిగి ఉండాలి. బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా వాళ్ళు అడగలేదని వీళ్ళు చేయలేదని చెప్పి వాళ్ళు మొత్తం మీద తెలంగాణకి దాంట్లో హైదరాబాద్కి మెట్రో మాత్రం రానికుంటే చేసారు. సరే, గతంలో 9.5 ఏళ్ళు ఇలాంటి చెప్పుకోరు, ఒకరి మీద ఒకరు కొట్లాడుకోరు. మనము కాంగ్రెస్ పార్టీ భిన్నంగా ఉన్నప్పటికీ బీజేపీకి 4 అడుగులు కాదు 40 అడుగులు అయినా కిందికి దిగుతాం, ఒకసారి కాదు 100 సార్లు అయినా ఢిల్లీకి వస్తాం. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులైనా లేకపోతే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులైనా దేశానికి ఈరోజు ప్రధానమంత్రి అంటే ఒక కుటుంబం పెద్దన్న లెక్క అని చెప్పి ప్రజాక్షేత్రంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పి అది కాంట్రవర్షియల్ అయినప్పటికీ కూడా లేదు మా వైఖరి ఇంతే ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చనీకి అని చెప్పి ఢిల్లీకి ఒకసారి కాదు 40 సార్లు తిరిగానా మెట్రో ఎక్స్టెన్షన్ గురించి మనం అడిగినాం. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ అడిగేటటువంటి ప్రయత్నంలో బీజేపీ ఏమని చెప్తుంది అంటే అసలు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ వేయకుండా ఎట్లకెంచిస్తారు అని. సార్ నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే లోన్ అప్రూవల్ అయిపోయింది. అసలు ఫస్ట్ కథనం అంటే ఏంటిది, పాత ఎల్ఎన్టీ ఓన్ చేతిలో ఉండే, ప్రైవేట్ ఓడి చేతిలో ఉండే, కానీ మనం ఎక్స్టెన్షన్కి ఇవ్వాలంటే ప్రైవేట్ ఓడు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్పి అగ్రిమెంట్లకు దిగాల్సినటువంటి అవసరం ఉండే. అయితే చాలా కిరికిర్లు అవుతున్నాయి. ఎంఓయూ అని ఫస్ట్ అన్నారు కేంద్రం కించి, ఎంఓయూ అనేటటువంటిది అయితే ఓకే అని అన్నాడు, కానీ ఎంఓయూ కాదు డెఫినెటివ్ అగ్రిమెంట్ కావాలని అన్నారు. ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ అంటే ఎల్ఎన్టీ మాకు ఇప్పటికే నష్టాలు వస్తున్నాయి, మళ్ళీ మేము కొత్త దుకాణాలు మేము ఓపెన్ చేసుకోలేము, ఈ నష్టాలను మేము భరించలేము అని చెప్పి అని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, మాకు కావాలి మెట్రో ఎక్స్టెన్షన్, దీనికి సమస్యకి పరిష్కారం కావాలని అంటే ఎల్ఎన్టీ ఈరోజు లెక్కలు కడితే ఆ ఆస్తి విలువ ఏది 30,000 కోట్ల రూపాయలకు ఉంటే ఇవన్నీ కాని పని నీకు ఇప్పుడు కాదు ఇంకొక 15 సంవత్సరాలైనా కూడా నష్టాలకు ఊరుకుపోతాం అనేది మీ లెక్కలే చెప్తారు కదా. ఎగ్జిట్ ప్లాన్ చూపించండి వాళ్ళకి, ఇక మీరు వెళ్ళిపోరు మేము టేక్ ఓవర్ చేసుకుంటాం, ఎందుకంటే మేము కలిసి ఉంటే ఇది ముందుకు సాగుతలేదు, మీరు వెళ్ళిపోతే మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు
కేంద్రానికి కూడా అబ్జెక్షన్ ఏంది, మన ఇద్దరి మధ్యలో మీరు ఎట్లా అండర్స్టాండింగ్ వస్తారు, టికెట్లు ఎట్లా పంచుకుంటారు, ఏ స్టేషన్ నుంచి ఎవరు పోతుంది, చాలా కిరికిర్లు ఉన్నాయి, మాకు ఇవన్నిటికి కూడా వివరాలు కావాలంటే ఇవన్నీ అయ్యేటటువంటి పంచాయతీ కాదు, నువ్వు వెళ్ళిపోనాయనా అని చెప్పి ఎగ్జిట్ ప్లాన్ చూపించినాం. 15,000 కోట్ల రూపాయలకి మనం ఆడ మాట్లాడుకున్నాం. 30,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 15,000 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయల ఆస్తి ప్రజలకు సంపాదించి పెట్టినట్టు. దాంట్లో 1,400 కోట్ల రూపాయలు మనం కట్టాల్సినటువంటి ఈక్విటీ కింద ఏదైతుందో మిగతాదేమో రుణం పెట్టుకున్నాం. కొత్తలు కొనుక్కోవాలనుకున్నా కూడా కొంత డిపాజిట్ పెట్టుకుంటే మిగతా లోన్ తీసుకుంటాం కదా సార్. సేమ్ అట్లా 13,600 కోట్ల రూపాయలు జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి నుంచి తెలంగాణకు వచ్చేటటువంటిది. నార్మల్గా అదేంటంటే ఎవరైనా కూడా మిడిల్ మ్యాన్ లెక్క ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఒక రూపాయి ఇంట్రెస్ట్ ఎక్కువ చేసుకొని వాళ్ళు మనకు మధ్యలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా పెద్దనే ఉంటుంది కాబట్టి. ఇవన్నీ ఎక్సర్సైజ్ మనం చేసిన తర్వాత టేక్ ఓవర్ అనేటటువంటిది ఇది జరుగుతున్నాయి. ముందుది టేక్ ఓవర్ జరుగుతున్నాయి, సెకండ్ దానికి మనం ముందుకు పోనీకి ఉంటుంది. కానీ సెకండ్ దానికి అప్పటికే ఎప్పుడు 4 నవంబర్ 2024 5 కారిడార్లకు సంబంధించి డిపిఆర్ మొత్తం ఈడికించి మనం ఇచ్చినటువంటిది. తర్వాత డిపిఆర్ 2 20 జూన్ 2025, తర్వాత మొన్న 4 మే 2025. సో ఇవన్నీ మనం ఇచ్చేసినాక అది ముందుకు సాగాలంటే ఇది పంచాయత్ తెగాలి కాబట్టి టేక్ ఓవర్ అనేటటువంటి దాంట్లో మొత్తం ఇంచుమించు అయిపోయింది. డిస్బర్స్మెంట్ ఒకటి ఇచ్చేసేస్తే వాళ్ళని అట్లా ఎగ్జిట్ ప్లాన్ చూపించేసుకొని మనం డిపిఆర్ 2కి వెళ్ళిపోతే అయితే మెట్రో ఎక్స్టెన్షన్గా మనకు పనులు మొదలు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే నిధులను ఎట్టి పరిస్థితులలో అన్ని పనులు గిట్ట వీళ్ళు చేసుకుంటూ పోతే పేరెంట్స్ వీళ్ళకే వస్తుంది కదా. ఇన్ని రోజులు మెట్రో ఎక్స్టెన్షనే జరగకపోయా, అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తిరిగి మెట్రో సాధించుకొని వచ్చిండనే పేరు వచ్చినప్పుడు మనం గలీజ్ అయిపోతాం. నగరంలో అసలే అంతో ఇంతో బీజేపీ ఉన్నదే నగరంలో, మనం దాన్ని ఎట్లయినా ఆపాలని చెప్పి డిస్బర్స్మెంట్ ఆపారు. నేను ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు, నాదేమైనా తప్పు. సో నేనేమంటా అంటే మీరు టెక్నికల్ గా ఇంకో రీజన్ లేదు సార్, ఇందాక టెక్నికల్ అన్నారు కానీ అసలు ఇక్కడ టెక్నికల్ రీజన్స్ లేవు, కేవలం పొలిటికల్ రీజన్ ఉంది. దాన్ని ఆపి పెడితే తప్ప బీజేపీ అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి మైలేజ్ రావద్దు అనేటటువంటిది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన చాకచక్యంగా రాజకీయంలో మరి వ్యూహాలు వేస్తే ఆయన రాజకీయం ఎట్లుందో మనకు తెలుసు. వచ్చి ప్రజల ముందు ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పిండు, మనం ఇంత కష్టపడ్డాము, తెలంగాణకు రావాల్సినటువంటి మెట్రో ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి మొత్తం డిస్బర్స్మెంట్ కాడ ఈరోజు 15వ తారీఖు లాస్ట్ డేట్ అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే టెక్నికల్ రీజన్స్ ఏం లేవు. అయినా ఎందుకు ఆగింది అంటే నైతిక విలువ కాబట్టి లోపల జరిగింది నేను చెప్పా అని. ఇక్కడ రాష్ట్రం నుంచి యూనియన్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారి బాధ్యత నార్మల్గా రాష్ట్రానికి ఏదైనా ఆగిపోతే నువ్వు పెద్ద నెలకన్నా ముంగడికొచ్చి కొట్లాడి ఈ రాష్ట్రానికి రాశారు. మొత్తం మీద అయితే మరి అపాయింట్మెంట్ కిషన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకోమంటే కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు లోపలికి. ఇది ఎప్పుడు వచ్చింది సార్? ఒత్తిడి పెరిగింది. నిన్న లేఖ రాశారు, మొత్తం మీద ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే గలీజ్ అయిపోతాం, బీజేపీని ఎక్స్పోజ్ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు కాబట్టి. మీరు వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు, వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేశారు, పెద్ద రాజకీయం నడిచింది మధ్యలో. ఆయన రేవంత్ రెడ్డి గారు 2-3 వేదికల మీద కిషన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నాడని ఆరోపణ చేయడం, కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో ఇంటరాక్షన్స్తో కూడా అసలు పాయింట్ అది కాదు ఈ పాయింట్ అని ఇప్పుడు ఏవైతే మా కృష్ణ చెప్పిన పాయింట్స్ని ఆయన చెప్పే ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్ట్స్, ఆల్రెడీ ఆన్గోయింగ్ మెట్రోకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన కదా. ఎల్ఎన్టీ నుంచి వాళ్ళు చెప్పిన దానికంటే సగం రేటుకే మాట్లాడుకున్నారు. సరే అది లాభాలు నష్టాలు పక్కన పెడితే మొత్తానికి అయితే మాట్లాడుకున్నారు. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. నాకున్న సమాచారం మేరకు ఎస్క్రో అకౌంట్లో తెలంగాణ గవర్నమెంట్ షేర్ 1,400 కోట్లు కూడా వెళ్ళిపోయినాయి, డిపాజిట్ చేసేసారు. 13,600 కోట్లు జపాన్ నుంచి రావాల్సి జపాన్ గవర్నమెంట్ ఇచ్చే లోన్ ఏదైతుందో అది ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి అకౌంట్కి వచ్చేసాయి. వచ్చి 25 రోజులు అయింది. అవి ఎస్క్రో అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావట్లేదు. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే టెక్నికాలిటీ, డిపిఆర్ లేకుండా లోన్ ఎట్టిస్తారు. డిపిఆర్ చూడకుండా జపాన్ లోన్ ఎట్టించింది అనేది నాకు అర్థం కాల. బేసిక్గా నేను ఈ మొత్తం ఎపిసోడ్ 2-3 రోజులు ఫాలో అవుతున్నా. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెసిడెంట్ క్లబ్లో ఇంటరాక్షన్ అయిన దగ్గర నుంచి నేను ఫాలో చేస్తున్నా. డిపిఆర్ చూడకుండా అసలు లోన్ ఇచ్చేవాడైతే ఇవ్వడు కదా, ఐఆర్ఎఫ్సి అడిగిందని లోన్ ఇవ్వడు కదా. ఐఆర్ఎఫ్సికి వచ్చిన 13,600 కోట్ల రూపాయల సొమ్ము తెలంగాణ కోసం వచ్చిన సొమ్ము, అది రాకుండా అక్కడే ఎందుకు ఆగిపోయింది? ఇది తెచ్చుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఎంతుందో తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, టోటల్ అందరు ఎంపీలు, అందరు ఆల్ పార్టీస్ కదా.
అది ఎందుకు లేట్ అయింది అనేది ఒక పెద్ద సందేహం. సార్ మిత్రులకు మీకు నమస్కారం వెంకటకృష్ణ గారు. డిపిఆర్తో సంబంధం లేదు సార్. ఈ డబ్బులు డిపిఆర్ కనెక్ట్ కాదు, ఇవి ఎల్ఎన్టీకి రీఫైనాన్స్ చేయడానికే సార్. పాత డిపిఆర్లో పాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎల్ఎన్టీ ఇచ్చేటంటే పిఎల్ అండ్ అకౌంట్ బేసిస్ మీదనే ఏ బ్యాంక్ అని మీకు బ్యాంక్ ప్రొసీజర్ తెలుసు. ఒక కంపెనీకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది లోన్ రావాలన్నా, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు వచ్చే లోన్స్ అయినా కూడా ఇవన్నీ కూడా దీనికి కొత్తగా కట్టే డిపిఆర్కి సంబంధం లేదు సార్. ఇది మనం ఏంటంటే కొత్త కట్టేది అనలేదు. మనం ఎల్ఎన్టీ నుంచి తీసుకుంటున్నప్పుడు ఎల్ఎన్టీ దగ్గర మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎల్ఎన్టీ నుంచి ఎంత వస్తుంది డబ్బు, ఎట్లా పే చేస్తారు, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్. నేను అన్నది అదే, మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా, ప్రేక్షకులు కూడా అర్థం కాదు. నేను డిపిఆర్ అన్నది కూడా ఏంటి అంటే, మేము ఎల్ఎన్టీ నుంచి ఈ ప్రాజెక్ట్ ని మేము కొంటున్నాము, దాని కాస్ట్ ఇంత ఉంది, వాళ్ళు ఇంత చెప్పారు, మేము ఇంత బేరం చేసుకున్నాం, 15,000 కోట్లకు 1,400 కోట్లు మా ఇది మేము ఇస్తాము, మీరు లోన్ ఇస్తే అది ఇచ్చి ఇక వచ్చే రెవెన్యూ ఇంత, ఐఆర్ ఇంత, ఆక్యుపెన్సీ రేషియో ఇంత ఉంది, ఇంత వస్తుంది ఇంత అని చెప్పి అది ఆ రిపోర్ట్ ఏంటంటే సార్ ప్రాజెక్టు మొత్తం కలిపి వీళ్ళు బ్యాంక్ ఫైలింగ్ చేస్తారు, డాక్యుమెంట్స్ అన్ని కూడా చేసినప్పుడు చాలా టెక్నికాలిటీస్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎల్ఎన్టీకి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ సార్. ఇది ఎందుకు ఇచ్చిందో ఏమి ఇచ్చిందో దేవుని అడగాలి. ముందు కాంగ్రెస్ పార్టీ కాలంలో స్టార్ట్ అయ్యింది కదా. దాంట్లో మైటాస్కి ఇచ్చారు, మైటాస్ వెనుకకు పోయింది. మైటాస్కి ఇచ్చినప్పుడు ఇంకా చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి, పొలిటికల్ చరిత్ర. ఆ చరిత్రకు పోదు, అవసరం కూడా లేదు. ఇది పొలిటికల్ ఇష్యూ, అప్పుడు కూడా పొలిటికల్ ఇష్యూ, ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అయింది. ఏమంటున్నా సార్, ఎల్ఎన్టీకి టేక్ ఓవర్ చేసిన తర్వాత మిగతా ఎక్స్టెన్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎల్ఎన్టీకి ఇచ్చినప్పుడు మనం ఎల్ఎన్టీకి ఇది ఇచ్చేటప్పుడు ఈ లైన్ మెయిన్ రోడ్ లైన్ కాకుండా చాలా భూములను కూడా ఎల్ఎన్టీకి ఇచ్చాం. చాలా భూములు, దాంట్లో కొన్ని కాంప్లెక్సెస్ వచ్చాయి, కొన్ని కాంప్లెక్సెస్ రాలేదు, కొన్ని భూములు ఇంతకుముందు వారు చెప్పారు, మీ రిపోర్టర్ చెప్పినట్టుగా మధ్యలో ఏవైతే కొంత ప్రాపర్టీస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని అసలు థర్డ్ పార్టీ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి సార్. థర్డ్ పార్టీ సెటిల్మెంట్స్ కూడా ఇంకా ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు. అది నేను చెప్తాను, థర్డ్ పార్టీ సెటిల్మెంట్ కూడా చెప్తా, థర్డ్ పార్టీ సెటిల్మెంట్ విషయం కూడా చెప్తా. ఇవన్నిటికి సంబంధించిన మొత్తం ఎల్ఎన్టీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ మెట్రో రైల్వే వచ్చేటువంటి రెవెన్యూస్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ పోను మీరు దీన్ని కడతారా అనేది ప్రశ్న సార్. సింపుల్ అంటే మీరు నాకు ఎట్లా మీరు బ్యాంక్ మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా ఏ లోన్ తీసుకున్నా మీరు పేయింగ్ కెపాసిటీ ఎంత అని అడుగుతారు. మీరు నడిపి ఎలా కడతారు, కట్టేటప్పుడు ఏంటంటే ప్రయారిటీ ఏం చెప్పారంటే మీరు మెయింటెనెన్స్ ఆపరేషన్స్ పోను మిగతా అంతా మాకు పే చేయాలి. దిస్ ఇస్ ద కండిషన్. దీని మీద క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, షాపింగ్ ఇది జరగాల్సినటువంటి దీంట్లో ఇంత సింపుల్ పనిని దీన్ని ఇష్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినారు. ఇది ఒక అంశం. నేను రెండో అంశం ఎందుకు చెప్తుంటే, ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేసే కంటే ముందు కిషన్ రెడ్డి రెండో ప్రతిపాదన వీళ్ళు మేళ పంపించినప్పుడు, అంతకుముందు పంపించినప్పుడు కిషన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కూడా ఏంటంటే, ఇప్పుడు ఎల్ఎన్టీ ఒక లైన్ వేసింది, ఈ లైన్ వేసినప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎల్ఎన్టీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ఇది ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తే ఇబ్బంది లేదు ఇంకా, ఎందుకంటే వాళ్ళ రైళ్లు మళ్ళీ ఎక్స్టెన్షన్ వాళ్ళ కథ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళదే ఉంటుంది. మనం దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్ఎన్టీ ఎక్స్టెన్షన్కి ఎల్ఎన్టీ రాకపోతే ఈ రైళ్ళు అక్కడ పోతాయా, ఆ రైళ్ళు ఇక్కడ వస్తాయా, ఈ రైళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ ఎట్లా, ఆ రైళ్ళకి వచ్చే రెవెన్యూ ఎట్లా, కొత్తగా వేసినప్పుడు అది వేసేటువంటి కాంట్రాక్టర్ ఎవరు, ఈ చర్చ అంతా వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారని అడిగిన ప్రశ్న ఎప్పుడు అడిగారు. అది నా మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. ఆ ప్రశ్న ప్రాజెక్ట్ లో క్వశ్చన్స్ లేకుండా దానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అందుకోసం ఏముందంటే సరే ఎల్ఎన్టీ ముందుకు పోతలేదు, వాళ్ళు తీసుకోవట్లేదు, కాబట్టి మేము ఎల్ఎన్టీని మేము తీసేసుకొని అవసరమైతే కొత్త కంపెనీ ఎల్ఎన్టీ కాకుండా కొత్త కంపెనీ రావచ్చు, XYZ కంపెనీ, మీరు నేను కాంట్రాక్టర్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, ఎవరైనా కొత్త దాన్ని కన్స్ట్రక్షన్ చేయవచ్చు. దానికి టెండర్స్ ఉంటాయి, డిపిఆర్లు ఉంటాయి, కథా కార్ఖానా అన్నీ ఉంటాయి. ఇది మొత్తం ప్రాసెస్ జరిగింది మొన్న ఎప్పుడో మార్చిలో వీళ్ళు టేక్ ఓవర్ చేసింది. మొత్తం చర్చలు జరిగినాయి, చర్చలకు డెడ్ లైన్ పెట్టారు, వాళ్ళు షేర్ క్యాపిటల్ ఎంత దానంతా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. చివరికి వీళ్ళ దగ్గరకు వచ్చింది. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఇంత ఇస్తామన్నారు. దానికి సంబంధించిన రీఫైనాన్స్ స్కీమ్, కరెక్ట్ చెప్పంటే రీఫైనాన్స్ స్కీమ్ ఇది రీఫైనాన్స్ స్కీమ్. టెక్నికల్లీ మాట్లాడితే బ్యాంక్ టర్నర్ రీఫైనాన్స్ స్కీమ్. ఈ రీఫైనాన్స్ స్కీమ్ సంబంధించినటువంటి అమౌంట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు రీపేయింగ్ కెపాసిటీ మిగతా 2-3 టెక్నికల్ అంశాల మీద వీళ్ళు ఇవ్వాలి. అది ఇచ్చారు IRFC. అందుకోసం నీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ పైసలు ఇస్తుందనే విషయం, అంటే ఈ లోన్ ఇస్తుందనే విషయం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా మొన్ననే చెప్పినారు. అంతకుముందు తెలంగాణ కాదు కదా ఇస్తున్నది సార్,
ఐఆర్ఎఫ్సి ద్వారా మిడిల్ మ్యాన్ అంతే. సార్ ఐఆర్ఎఫ్సి ఇస్ ఎ గ్యారంటర్ ఫర్ దట్ బ్యాంక్. అవునండి, స్టేట్ గవర్నమెంట్ ఒక సావరిన్ గ్యారంటీ, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సావరిన్ గ్యారంటీ. ఐఆర్ఎఫ్సి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ గవర్నమెంట్ కంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐఆర్ఎఫ్సి ఈజ్ ఎ గ్యారంటర్ టు దట్. మీ తెలంగాణ ప్రభుత్వం పే చేసినా చేయకపోయినా ఎగ్గొట్టినా ఐఆర్ఎఫ్సి కట్టాలి. అవును, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐఆర్ఎఫ్సి ఇన్ టర్న్ గ్యారంటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కడితేనే కట్టాలి చెప్పట్లే ఐఆర్ఎఫ్సి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్సూర్ చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం రామ్మోహన్, ఒక్క నిమిషం. ఇవన్నీ నా పాయింట్ ఏంటంటే ఇదేదో ఐఆర్ఎఫ్సి తెలంగాణకు ఏదో దానం ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసమే ఐఆర్ఎఫ్సి జపాన్ నుంచి లోన్ తెచ్చింది కదా. ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వంతో ఏం చేయబోతున్నారు మీరు? ఎల్ఎన్టీ దగ్గర ఫేజ్ 1 తీసుకుని, లేకపోతే దాని మెయింటెనెన్స్ అండ్ అదర్ థింగ్స్ ఎలా చేస్తారు, ఎంత రీపేమెంట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడకుండానే లోన్ అప్లికేషన్ ఎలా మూవ్ చేసింది, జపాన్ నుంచి ఎలా లోన్ వస్తుంది, తీసుకుంటా. ఇది నాకుండే లాస్ట్ 10 minutes. ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడుకుంటా 3 అంశాలు చెప్పింది సార్. ఒకటి, ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ప్రాపర్టీలో ఎవరిది ఎట్లా అనేటటువంటి స్పష్టత రావాలని కేంద్రం మనం అడిగినాము అని. ఆ స్పష్టత గురించి ఎల్ఎన్టీ అనేటోడే లేడిగా మొత్తం స్టేట్ గవర్నమెంట్, ఆ థర్డ్ పార్టీ ఉంటే ఏది ఉంది, నేనే గ్యారంటీ అన్నిటికీ నావే ఆస్తులని. నాకు ఒక విషయం క్లియర్ గా చెప్పండి, మనం ప్రజలకు అర్థం కాని రీతిలో మాట్లాడుకుంటే అర్థం లేదు. ఇది జపాన్ బ్యాంక్ ఇచ్చిన లోన్ కదా, 13,600 కోట్లు. తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ని చూసి ఐఆర్ఎఫ్సి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి లోన్ తెచ్చిందా, లేకపోతే కేవలం ఐఆర్ఎఫ్సి మొహం చూసి ఐఆర్ఎఫ్సి అడిగితేనే జపాన్ బ్యాంక్ ఇచ్చిందా? ఫస్ట్ ఒక ఫండమెంటల్ అందరం తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అంటే, ఇది లోన్ కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో ప్రైవేట్ అంటే వేరే దేశంలోకి వచ్చేటటువంటి ఏ కంపెనీలన్నా పెట్టుకునేటటువంటి ఆస్కారం రాజ్యాంగం కల్పించింది, చట్టాలు కల్పించినాయి. కానీ లోన్లు మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు లోన్లు తీసుకున్నా కేంద్రం దర్వాజల ద్వారానే రావాలి. ఇది నిబంధన, ఇది నిబంధన. వీళ్ళు ఇంకొకటి ప్రకాష్ రెడ్డి అని అన్నాడు, ఐఆర్ఎఫ్సి నుంచే వీళ్ళకి వచ్చింది కదా సార్ అని అంటే, ఐఆర్ఎఫ్సి ఏం చూపించుకొని 13,600 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయించుకుంది? మనం ఇచ్చినటువంటి ప్రాజెక్టునే చూపించుకుంది. ఎల్ఎన్టీ ఆస్తులు చాలా పెద్దగా ఉన్నాయి, ఆల్రెడీ 30,000 కోట్ల రూపాయలు వర్తున్నాయి. వాళ్ళు ఒక 13,600 కోట్లు అడుగుతున్నారు కాబట్టి 13,600 కోట్లు ఇవ్వచ్చు అని చెప్పి అటు 3%కి ఇస్తే, నువ్వు మిడిల్ మ్యాన్ నేను గ్యారంటీ ఇచ్చినా మరి నాకు పర్సెంటేజ్ ఇవ్వాలి కదా అని 4%కి రాష్ట్ర సర్కార్కి ఇచ్చింది. అయితే ఇక్కడ మనం 4% కూడా మనం లాభాలలో ఎంటర్ అవుతున్నాం సార్. మెట్రో యాజ్ ఇట్ ఈజ్ 0.30 కూడా, ఎందుకంటే ఎల్ఎన్టీ వాడు ప్రైవేట్ లోన్లు తీసుకున్నటువంటివి 9.5 నుంచి 11.5%లో లోన్లు ఉండే పాత ఇంట్రెస్ట్వి. రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవతోటి అది కాస్త 4%కి వచ్చినాయి. 450 కోట్ల రూపాయలు ఏడాదికి మాకు నష్టం వస్తుందని ఎల్ఎన్టీ చెప్పినటువంటి మాటని ఈ రోజు ఈ యొక్క నిర్ణయంతో మనం 150 కోట్ల లాభంతో మొదలవుతున్నాం ఈ నిర్ణయంతో. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మొదటి స్పష్టత నేను ఇచ్చిన, అసలు ఎల్ఎన్టీకి మనకి ఆస్తి పంచాయతీలే లేవు. ఎల్ఎన్టీ ఆస్తి అంతా కొనుక్కున్నామా? ఇద్దరు పార్ట్నర్ల మధ్యలో పంచాయతీ ఉంది. మీరు అంటారు సార్ ఎల్ఎన్టీకి ఇంకొకటి ఇచ్చారు, ల్యాండ్ కూడా ఇచ్చారు. ల్యాండ్ కాదు, గుండు సూది కూడా ఈరోజు ఎల్ఎన్టీ పేరు మీద ఉన్నది మొత్తం రాష్ట్ర సర్కార్ది. గంపగుత్తగా మాట్లాడుకున్నాం. 30,000 కోట్ల రూపాయలు, అది 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఎస్, నువ్వు అన్నది రీఫైనాన్సింగ్ కరెక్ట్. వాడి లోన్ ఎంతనన్నా ఉండని, మేము 15,000 కొన్నాము, 13,600 కోట్ల రూపాయలు నువ్వు నాకు శాంక్షన్ చేసినావు, 1,400 నన్ను కట్టాలి, నువ్వు కట్టన్నావు, నేను కట్టేసేసిన. 13,600 కోట్ల రూపాయలు ఈ తక్కువ ఇంట్రెస్ట్కి జపాన్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాన్ని నువ్వు ఐఆర్ఎఫ్సీలో పెట్టుకున్నావు. ఈ ప్రాజెక్టు తోటి అప్రూవల్ తీసుకున్నావు, నువ్వేం కొత్త అప్రూవల్ తీసుకోలే. తీసుకున్నప్పుడు నీ అకౌంట్లో వాడు ఓకే అని చెప్పి వేసిన తర్వాత నీ కొర్రీలు ఎందుకు వచ్చినాయి? ఈడికెంచే పోయింది సార్, ఈడికెంచి అప్రూవ్ అయిపోయింది ఆయన అకౌంట్. మీ అనుమానం ఏంటి? కేంద్ర ప్రభుత్వమే ఆపింది ఐఆర్ఎఫ్సి. ఓకే, కేంద్ర ప్రభుత్వం అంటే ఐఆర్ఎఫ్సి ఆపింది అనుకుంటున్నారా? కేంద్ర రైల్వే శాఖ ఆపింది అనుకుంటున్నారా? కిషన్ రెడ్డి గారు ఆపారు అనుకుంటున్నారా? నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు అభ్యర్థిని విజయం గెలిచిండని చెప్పి ప్రకటించిన తర్వాత గెలుపు పత్రం అనేటటువంటి ఆపకుంటే అధికారి జోలో పెట్టుకుంటా అనుకోండి, అంతే కదా. ఈడ ఐఆర్ఎఫ్సి లోన్ శాంక్షన్ అయిపోయి ఆయన అకౌంట్ లో పడ్డ తర్వాత నువ్వు 20-25 రోజుల సంది నీ అకౌంట్ లో పెట్టుకొని నువ్వు నాకు ఇచ్చేయాలి ఇమీడియట్ గా.
యాజ్ పర్ అగ్రిమెంట్ అంటున్నాడు, అడుక్కునేటోళ్ళు లేరు. లేకపోతే sign అయింది కాబట్టి. సైన్ అయిపోయింది, మనకు అయిపోయింది, ఐఆర్ఎఫ్సికి అయిపోయింది, ఐఆర్ఎఫ్సికి వాళ్ళకి అయిపోయింది, వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఎంఓయూ చూపించే కదా లోన్ తెచ్చారు. 100% నువ్వు నీ అకౌంట్ లో మీరు మిడిల్ మ్యాన్ సార్. ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ అన్నకి పైసలు నేను మాట్లాడినా మీ కాడికైతే 3 రూపాయలకు తీసుకున్నా, నేను 4 రూపాయలకు ఇచ్చినా, కానీ ఇస్తా నేను కాగితాలు మొత్తం నీ కాడ తీసుకొని 3% తీసుకున్నా. కానీ ఇప్పుడు ఏం చేసినా నా అకౌంట్ లో పైసలు 5 రూపాయలకి ఇచ్చుకుంటున్నామేమో అట్లా కూడా ఉండదు సార్. పోనీ చెప్పలేము, అట్లా కుదరదేమో. సార్ మీ కాడికి లోన్ నేను పేరు మీద నేను తీసుకున్నది ఉంటది కదా, ఇక నా సంఖ్యలో పెట్టుకొని ఇస్తలేను. నేను ఎందుకు ఇస్తలే అంటే రీజన్ లేదు. ఇక నేను ఇస్తలేను, నువ్వు నాకు ఇంకా కాగితాలు ఇవ్వాలంటే కాగితాలన్నీ ఇచ్చేటివి ఇచ్చినాకనే నువ్వు నాకు ఆల్రెడీ ఇచ్చేసినావు. ఇచ్చేసి నీ అకౌంట్ లో పెట్టుకుని నువ్వు కాగితాలు అడగడంలో అర్థం ఏముంది? సో ఇప్పుడు క్లియర్ గా అలిగేషన్ ఏంటంటే ఇక్కడ ఐఆర్ఎఫ్సికి జపాన్ బ్యాంక్ ఇచ్చేసింది ఏది తెలంగాణ ప్రాజెక్టు కోసం 13,600. తెలంగాణ ప్రాజెక్ట్ డిపెండెంట్ కాదు సార్. దయచేసి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం సార్. నేను చెప్తాను, మీరు నన్ను అడగనివ్వండి. ఫస్ట్ ముందే అటాక్ వచ్చేస్తున్నారు. అడగండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ గవర్నమెంట్ కదా, ఇదేదో వెంకటకృష్ణదో రామ్మోహన్ రెడ్డిదో ప్రకాష్ రెడ్డిదో ఇండివిజువల్సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంది. ప్రభుత్వమే సావరిన్ గ్యారంటీ కదా. అలాంటి ప్రభుత్వానికి ఇస్తుంది అసలు అప్పు, రైట్? ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఎంఓయూ ప్రకారం ఇన్ టైంలో చేయకపోతే అప్పుడు ఐఆర్ఎఫ్సి హ్యాస్ టు పే టు జపాన్ బ్యాంక్. అది క్లియర్, నేను కాదనట్లా. ఇక్కడ పాయింట్ ఏంటి, అదంతా కాదు. ఐఆర్ఎఫ్సి అకౌంట్లోకి 13,600 కోట్ల రూపాయలు జపాన్ బ్యాంక్ నుంచి వచ్చి క్రెడిట్ అయిన తర్వాత అది ఎందుకు డెబిట్ అవ్వడం లేదు, అక్కడి నుంచి తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు క్రెడిట్ అవ్వలేదు ఒకటి. రెండోది, దీనికి మీరు అంటున్నారు కిషన్ రెడ్డికి ఏం సంబంధం మీరు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపుతోందా? పాయింట్ నెంబర్ 1 మీరు చెప్పాల్సింది. లేదు కిషన్ రెడ్డి గారు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, ఐఆర్ఎఫ్సి ఆపుకొని కూర్చుందా? నెంబర్ 2, ఒకవేళ కిషన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి కిరీటం పెడతారు మాకు లేదు అని అనుకుని ఆపారని వాళ్ళు అంటున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క సమాధానం. నేను ఇప్పుడు రీఫైనాన్స్ కింద మళ్ళీ ఒక్క నిమిషంలో క్లారిఫై వద్దు, డైరెక్ట్ పాయింట్ తెలంగాణ ప్రభుత్వం కిచిడి గవర్నమెంట్ కాదు సార్. తెలంగాణ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం. ఒకటి ఫస్ట్ చైనా జపాన్ నుంచి తీసుకునేటప్పుడు నాకు ఐఆర్ఎఫ్సి నేనేమని చెప్పానంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు డబ్బులు కావాలి, నాకు ప్రాజెక్ట్ ఉంది, ఆ డబ్బులు కావాలి, ఈ ప్రాజెక్ట్ కోసం నాకు నిధులు ఇవ్వండి అని అడిగాను నేను. అంతే. ఈ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని అడగలేదా? చెప్తాను సార్, ఏ ప్రాజెక్ట్ చెప్తాను సార్ మీకు చెప్తాను సార్. ఒక్క నిమిషము. ఏ ప్రాజెక్టు ఎట్లా అనేవన్నీ లెక్కలు వస్తాయి. మిమ్మల్ని అర్థం కావడం కోసం ఒక్కటే హాఫ్ మినిట్ లో చెప్పిన తర్వాత ముగిస్తారు. నబార్డ్ నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఒక 8,000 కోట్ల 10,000 కోట్ల అప్పు తీసుకుంటాం సార్. 10,000 కోట్ల 20,000 కోట్ల వడ్లు కొంటాము, కొన్ని మేము బియ్యం పట్టిస్తాము. ఈ బియ్యం పట్టించిన వడ్లను ఎఫ్సిఐకి అమ్ముతాము. ఎఫ్సిఐకి అమ్మిన వచ్చిన పైసలన్నీ కూడా మేము నాబార్డు కడతాము. క్లారిటీ వచ్చిందా సార్? ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతున్న తతంగం కూడా ఇదే. మేము ఒడ్లు కొంటాము, నాబార్డు చేయదు ఎందుకంటే నాబార్డు రీఫైనాన్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో చేయరు, నాబార్డు బ్యాంకు చేస్తారు. నాబార్డు కానీ ఆర్ఎఫ్సి రైల్వే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ పిఎఫ్సి కానీ ఎన్సిడి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఎట్లా హడ్కో కానీ సమ్ ఇన్స్టిట్యూషన్ రీఫైనాన్స్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళు తక్కువ వడ్డీకే ఇస్తుంటారు. అది అట్లాంటిదే ఐఆర్ఎఫ్సి కూడా సార్. నేనే పాయింట్ ఏంటంటే ఐఆర్ఎఫ్సిలో కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను చివరి ప్రశ్న నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మొన్న 18వ తారీఖు నాడు మీరు చివరిసారిగా మీరు కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ మీరు 18వ తారీఖు పంపించారు. ఈ తప్పు అయితే నేను మళ్ళీ చాలా డిస్కషన్ కూడా ఐఆర్ఎఫ్సి అడిగిన ఫైనల్ క్లారిఫికేషన్స్ మొన్న 18వ తారీఖు నాడు అన్ని క్లారిఫికేషన్ వాళ్ళు అడిగిన మీకు ఇవ్వడానికి నాకు అర్థం కాలేదు. లోన్ తెచ్చే ముందు కదా ఇదంతా మీకు లోన్ ప్రకాశ్ అన్న, నేను నా మాట అర్థం చేసుకోండి. మీరు మనం ఎవ్వరం కూడా ఇక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళం కాదు. అక్కడే ఇవన్నీ కూడా ఎంఓయూ
చెప్తా సార్ అది కూడా చెప్పండి సార్. నేను సార్, నా MOU క్వశ్చన్ కూడా అది- సార్ నా క్వశ్చన్ కూడా ప్రజలకు అర్థమైతే మీ సమాధానం అర్థం అవుతుంది. దయచేసి ఆగండి. సార్ 16 ఎంఓయు సంతకం చేసేటప్పుడే కదా ఈ క్లారిఫికేషన్లు ఈ డౌట్లు అని రావాలా? కాదు. అన్ని అయిపోయి డబ్బులు వచ్చి నీ జేబులో పెట్టుకుని ఇప్పుడు నా క్లారిఫికేషన్ అంటే సాగదీసే కార్యక్రమం జరుగుతుంది. కాదు సార్ మీరు మరి మీరు డెఫినెట్ గా సాగదీసే కార్యక్రమం ఇది. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. No, no, no. నెంబర్ 2 MOU ఎలా సంతకం చేసిందండి IRFC? వినండి సార్. ఒకవేళ వినండి సార్. ఒక్కటే నిమిషం మీరు పూర్తి చెప్పండి, చేస్తాను. నేను అడుగుతాను, ఒక్కటే నేను వింటా. ఒక్కటే నిమిషం నేను వినడం అంటే ప్రజలు ఒక్కటే వినడమే. నిమిషాలు పూర్తి చేస్తాను. అదన్నా ఆ. నేను వినడం అంటే ప్రజలు వినడమే. Correct. నా పాయింట్ ఏంటంటే ఎంఓయు మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ సంతకం చేసేటప్పుడు అన్ని సందేహాలు సరే, అన్ని- అన్న ఒక్క నిమిషం అన్న అలా సార్, దయచేసి మీరు ప్లీజ్. సరే చెప్పండి సార్. మన ఇద్దరి సందేహాలు తీరిన తర్వాతనే ఒక అగ్రిమెంట్ సంతకం చేస్తాం. ఓకే, Yes, sir. ఆ అగ్రిమెంట్ సంతకం చేసిన తర్వాతనే డబ్బులు వచ్చి అకౌంట్ లో పడతాయి. డబ్బులు వచ్చి నీ అకౌంట్ మళ్ళీ ఎవరి అకౌంట్ లో? మీ అకౌంట్ లో అండి, IRFC అకౌంట్ లో. ఐఆర్ఎఫ్సి అకౌంట్ దానికి సంబంధం లేదు సార్. దీనికి మళ్ళీ మీరు ఎక్కడికి వస్తున్నారు? ఐఆర్ఎఫ్సికి ఎంఓయూకి ఏం సంబంధం లేదు. నాకు వెంకటకృష్ణ గారికి అప్పు అని అడిగిండు, నేను నాకు ఇవ్వండి బాబు అని జపాన్ బ్యాంక్ అడిగింది. అయితే ఈ వెంకటకృష్ణ గారికి ఇచ్చేటప్పుడు నేను 190 కండిషన్స్ నేను పెట్టుకుంటాను సార్. ఎందుకంటే జపాన్ బ్యాంక్ పెట్టాదు. పెట్టుకోవాలి కదా. ఆ. నాకు ఇచ్చేటప్పుడు మీరు కండిషన్స్ పెట్టుకోవచ్చు, Yes. తప్పలేదు. అవును. అన్ని కండిషన్స్ MOU లో ఉంటాయి కదా, ఉన్నాయి. పెట్టినాక బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ తెలంగాణ. అదేనండి. ఆ. IRFC తెలంగాణ 191 కండిషన్లతో MOU రాసుకున్నాక ఇద్దరు సంతకాలు చేశారు కదా. అక్కడ క్లారిటీ ఇస్తాను. ఆగండి, సంతకాలు చేశారు కదా. జపాన్ బ్యాంక్ నుంచి అమౌంట్ వచ్చింది కదా, వచ్చింది. IRFC అకౌంట్ లో పడింది కదా. ఆ పడిన అమౌంట్ ఎవరికి వెళ్ళాలి? తెలంగాణ గవర్నమెంట్. ఆగండి, తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళాలి కదా. అవును సార్. MOU ఏమో ఎప్పుడో సంతకం అయిపోయింది. ఎవరితో ఎంపోయింది? తెలంగాణ గవర్నమెంట్ తోనండి, IRFC తోని. ఐఆర్ఎఫ్సి ఎవరితో చేసుకుంది? మీరు ఏమైనా చేసుకోండి, ఇక మళ్ళా మీరు ఏమైనా చేసుకోండి, మాకేంటి? IRFC జపాన్ బ్యాంక్ తో కాకపోతే జర్మనీ బ్యాంక్ తో చేసుకోండి సార్. అయ్యింది కదా, MOU సంతకం అయ్యింది Yes, కదా. yes. అయిన తర్వాత అగ్రిమెంట్లు అన్ని అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన, నా కోసం తీసుకొచ్చిన డబ్బు మీ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత Correct. మళ్ళీ నాకు ఇవ్వకుండా నువ్వు కొర్రీసేస్తా, నాకు క్లారిఫికేషన్ ఇయ్యని అనడం అంటే చెప్పండి. డబ్బులు ఇవ్వకుండా సాగదీసే కార్యక్రమం, చెప్పండి సార్. సతాయించే కార్యక్రమం కదా. ఇంటి చుట్టూ నా గడప చుట్టూ తిప్పుకునే కార్యక్రమమే కదా. అడుగుతున్నా సార్, ఒకటి నిమిషం ఆ, అది చెప్పండి. దాంట్లో IRFC సొంత ఇంట్రెస్ట్ ఉందా? నేను చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు కిషన్ రెడ్డి గారి పాత్ర ఉందా? అది చెప్పండి చాలు నాకు. అది చెప్పండి చాలు నాకు. ఒకటే పాయింట్ చెప్తా సార్. కిషన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు పచ్చి Right, okay, దుర్మార్గపు ఆరోపణ. Right, okay. వ్యక్తిగతంగా ఏం సంతోషం, సంబంధం లేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు, లేదు. సంతోషం. మంత్రిగా సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఇప్పుడు సంబంధం ఇద్దరు కలిసి లేదు. వెళ్ళారు, సంతోషం. రెండో Right. పాయింట్ చెప్తాను సార్. ఐఆర్ఎఫ్సి అడిగింది ఏంటంటే మీరు నేను చాలా క్లారిటీగా చెప్పిన సార్, మీ ఆపరేషన్స్ పోను మిగతా డబ్బంతా కూడా కడుతున్నారా, దాని మీద మీ సెంటెన్స్ క్లారిటీ లేదని అడిగింది సార్. తప్పు కదా అది. ఏంటి? అది తప్పు ఎవరిదండి? ఎవరిది? అనాది కాదా MOU రాసినప్పుడు సంతకాలు పెట్టడానికి? అసలు MOU అంటే ఏంటండి? MOU అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్. తెప్పించుకోండి. తెప్పించేస్తాను సార్ మీకు మెమోరియల్ ఆఫ్ అండర్స్టాండింగ్. వీళ్ళు ఏం రాశారు, అక్కడ ఏముంది, మీరేం చెప్పారో నేను గమనిస్తాను సార్. ఇది నేను ఇస్తాను సార్ బ్లఫింగ్ గేమ్ బై IRFC. సార్ ఐఆర్ఎఫ్సి సార్ మీరు ఎందుకు IRFC నేను ఐఆర్ఎఫ్ వెనుక రావట్లే. తెలంగాణనే రేవంత్ రెడ్డి తెలంగాణ, అందరం తెలంగాణ. నేను మీకు ఒక చిన్న హాఫ్ మినిట్ టైం ఇవ్వండి సార్. సివిల్ సప్లైస్ FCI ఒక ఒప్పందం మళ్ళా సివిల్ ఇండియా సార్. ఇఫ్ యూ గివ్ బోనస్ ఐ విల్ నాట్ పర్చేజ్ అన్నది అని మీరు ఏం చేసిన తెలంగాణ ప్రభుత్వం కోసం బోనస్ కొంటున్నామన్నారు సార్. అది ఏంటంటే రిలాక్సేషన్స్ ఉంటాయి. మీరు గట్టిగా IRFC గట్టి కూర్చున్నారు సార్. మీకు బదల్కి అది ఓకే, మీరు అన్నారు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు పచ్చాబద్దాలు అన్నారు, అది ఓకే. కానీ ఇక్కడ ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణలు పచ్చబద్దాలు మీరు అన్నారు కాబట్టి బట్టలు ఇప్పిండు అది ఓకే సార్. మీరు అయిపోయింది ఆ టాపిక్. ఓకే రామన్, అది కాదు ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే మీరు కంక్లూడ్ చేయండి. కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలకు అర్థం లేదన్నారు ఆయన, ఓకే, అది క్లోజ్ అక్కడికి. IRFC
ఎంఓయు సంతకాలను నేను అయిపోయింది తీసుకొచ్చి ఇస్తాను సార్, మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నేను తీసుకొచ్చి అన్నా అది ఇస్తాను. అయిపోయింది, నేను చదివానన్నా నేను కూడా చదివానన్నా. అదంతా కావాలని తిప్పించే ప్రయత్నం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని సతాయించే ప్రయత్నమే తప్ప అది ఇంకొకటి కాదు. ఒకటే ఇస్తున్నా సార్. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా. లాస్ట్ ఒక క్వశ్చన్ కేంద్రం ఇచ్చారు ఒక్కటే క్వశ్చన్ సార్, మీరు మొండిగా ప్రకాష్ రెడ్డి గారు మొండిగా వాదిస్తున్నారు. మీరు కావాలని ప్రీ ఆక్యుపైడ్ ఓకే. నేను ఐఆర్ఎఫ్ లాజిక్ అడుగుతున్నాను సార్. అప్పు నేను ఇస్తున్నప్పుడు, నేను గ్యారెంటర్ ఉన్నప్పుడు మీరు నా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి సార్. ఒప్పుకున్నాకనే లోన్ వచ్చిందన్నా నువ్వు. లేకపోతే మీరు మీకు ఇయ్యండి సార్ నా కండిషన్స్ అవి. నాకు ఒకటే క్వశ్చన్ సార్, ఊరికి ఇవ్వనొద్దు, పంచాయతీ లేదు. ఒకటే ప్రశ్న. ఇది ప్రకాష్ అన్న, ఇప్పుడు నడకండి ఇప్పుడు ఇంతమంది లక్షల మంది చూస్తుంటారు ఈ డిబేట్. నువ్వు ఇందాక ఏమన్నారు ప్రకాష్ అన్న, 18 తారీఖు రోజు ఈ ప్రభుత్వం వివరణ ఇచ్చింది సార్ అని అన్నారు కదా. 15 తారీఖు అడిగిర్రు, ఇచ్చిందన్నారు. ఒక్క సెకండ్ అన్న, 15 తారీఖు రోజు ఇవ్వాల్సినటువంటి డిస్బర్స్మెంట్ అమౌంట్ ఉండే కదా, మీ అకౌంట్లకు ఐఆర్ఎఫ్సి అకౌంట్లకు పడ్డప్పటి నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ దాటే వరకు ఈ రాష్ట్ర సర్కార్కి పలానా టెక్నికల్ రీజన్స్ మా క్లారిఫికేషన్ ఇవ్వాలనేది ఒక్కటన్నా నోటీస్ ఇచ్చిరా? ఒక్కటే ఏ కారణం అన్నా ఒక్కటన్నా? ఇప్పుడు నేను అడుగుతుంది అయితే అందరికి అర్థం కావాలి, ఎవరికి చదువుకున్న వాళ్ళు కూడా. నాకు తెలిసి 28వ తారీఖు క్రెడిట్ అయిన ఐఆర్ఎఫ్సి లో డబ్బు, ఐఆర్ఎఫ్సి లో 28 మే క్రెడిట్ అయితే ఇంతవరకు తెలంగాణ 15 తారీఖు లాస్ట్ డేట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారం 18వ తారీఖు నాడు 4 సార్లు అడిగి ఎన్ని కొర్రీలు పెట్టినా అన్నిటికీ ఇస్తున్నాం. ఇప్పుడు క్లారిటీ ఎంఓయు ఎలా సంతకాలు చేశారు సార్? పనిచేసే ఉద్దేశం లేనప్పుడు వాడు కొర్రీలు పెడుతూనే ఉంటారు కదా. మేమేల్ లాగా అక్షర ముక్క తెలియని లాగా అడుగుతున్నా నేను. అక్షర ముక్క లేదు నాకు అనుకోండి. ఒకటి సార్, నేను బ్యాంక్ సార్ ఇవన్నీ కాదు, ఇదొక పేపరు దీని మీద అన్ని రాసుకోండి. కండిషన్స్ నావి సార్. మీరు అన్ని పెట్టుకోండి, అన్ని నేను చదివిన తర్వాత నేను సైన్ చేశాను. డౌట్ వచ్చింది అడిగిన మీ ఇష్టమే. సంస్థ లేకపోతే ఐఆర్ఎఫ్సి అంటే ఏంటి సార్? ప్రభుత్వ సంస్థ అని ప్రభుత్వ రంగ మైక్రో ఫైనాన్స్ అదేమన్నా ఫోన్ చేసి బెదిరియడానికి, లేకపోతే ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అయిపోయింది కదా ఈ డిబేట్ చూసే. ఒక్క నిమిషం ఇద్దరు ప్లీజ్. ఈ షో చూసే పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఎవరికైనా ఈ షో చూసే వారికి ఏమర్థం అవుతుందంటే, నేను ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేశారా, రేవంత్ రెడ్డి గారు చేశారా, మోదీ గారు చేశారా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చేశారా అని నేను అనడం లేదు. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక నోటు అగ్రిమెంట్ రాసుకున్నారు ఇద్దరు. అన్ని కండిషన్స్ వాళ్ళు అడిగారు, వీళ్ళు ఓకే చేశారు, సంతకాలు పెట్టుకున్నారు, అయిపోయింది. ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్ అంటే మధ్యలో ఎవరైతే మధ్యవర్తి ఉంటాడో ఆ మధ్యవర్తి అకౌంట్ మళ్ళీ మీరు మధ్యవర్తి అనకండి సార్ ప్లీజ్. జపాన్ బ్యాంకు డైరెక్ట్ గా లోన్ ఇస్తలేదు సార్. మీ గ్యారెంటర్ చెప్పి లోన్ వాళ్ళు కట్టకపోతే నేను కడతానది గ్యారెంటీ. అదే ఇస్తుంది. వాళ్ళు కట్టకపోతే నేను కడతాంటలేదు. ఫాల్స్ ఆర్గ్యుమెంట్ మీరు ఓకే లీవ్ ఇట్. మీరు ఐఆర్ఎఫ్సిని అన్యాయంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు. వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు. అందులో నాకు తెలియదండి. నేను అందుకే అన్నాను, మీరు అబద్ధం అంటే నేను అదే కాదు, నేను అదే అన్నాను సార్. కానీ ఐఆర్ఎఫ్సిని ఇట్లా సపోర్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎనీవే మీరు తేల్చుకోండి తర్వాత. రామ్మోహన్ రెడ్డి గారు